పూర్వకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. స్త్రీల మీద ఎక్కువ దురాచారాలు జరుగుతున్నాయి. సతీ సహగమనం అని, వితంతు వివాహ విరోధం అని, వితంతువులని వెలివేయడం కానీ ఇలాంటివి చాలా చూస్తున్నాం. కాలం మారే కొద్దీ ఎంతో కొంత మారినా ఇప్పటికీ సిటీల్లోనూ విలేజ్లోనూ ఎంతో కొంత విభేదాలు చూస్తూ ఉంటాం. వారిని శుభకార్యాలకి పిలవకపోవడం, ఎదురొస్తే తిట్టుకోవడం వంటివి చేస్తుంటారు. హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు. నమస్తే సార్. మనం ఎక్కువ విలేజ్లో చూస్తుంటాం తిట్టుకోవడం కానీ, వాళ్ళని ఒక గదిలోనే బంధించడం కానీ, ఇప్పటికీ శుభకార్యాలకి దూరంగా ఉంచడం కానీ, లేకపోతే వాళ్ళని రానివ్వకుండా ఎదురు పడినా కూడా ఇలాంటివి చూస్తుంటాం. అసలు ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్ ఇది? రైట్. ఇక్కడ రెండు విషయాలు మనము విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి వీడియో అయితే దానికంటే ముందు మనం మనం విశ్లేషించాల్సింది ఏంటి అని అంటే, శకునాలు. ఆమె ఎదురొస్తే మంచి జరగదు అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. వీడియో ఎదురొస్తే శకునాల గురించి కూడా మనం మాట్లాడాలి. అసలు శకునాలు అనేవి ఎలా వచ్చినాయి? శకునం అంటే ఏంటి? మనము ఒక పని ఏదన్నా మొదలు పెడుతుంటే అప్పుడు వచ్చేటువంటి కొన్ని ఏవైనా సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ని బట్టి పని జరుగుతుందా, అంటే పాజిటివ్గా జరుగుతుందా ఆర్ ఫెయిల్ అవుతుందా అనేటువంటి ఒక అంచనా. ఒక దుశ్శకునం వచ్చినట్లయితే ఏమవుతుందంటే పని సరిగ్గా జరగదు. అందుకని ఇటువంటి వాటిని రాకుండా మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం విఘ్నేశ్వరుని పూజ చేస్తూ ఉంటారు. ఏది జరిగినా అంటే విఘ్నాల నుంచి తప్పించేవాడు విఘ్నేశ్వరుడు అని. అలాగే మనకి పండగల్లో కూడా మొదటి పండుగ మనకి వినాయక చవితి వస్తుంది. సో అలాగే ఇక్కడ శకునాలను కూడా నమ్ముతూ ఉంటారు. ఈ శకునాలు ఎలా ఫామ్ అయి ఉండొచ్చు అంటే, ఇక్కడ కొంత సైన్స్ తెలియనటువంటి వాళ్ళు, సైన్స్ తెలిసినా అది పూర్తిగా అవగాహన లేక, సైంటిఫిక్ థింకింగ్ లేక, కొంత సూడో సైన్స్. అంటే సూడో సైన్స్కి సైన్స్కి తేడా ఏంటంటే, సైన్స్కి ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఉంటుంది. ఒక పనికి ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఒక సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఉండాలి. సూడో సైన్స్కి అటువంటిది ఉండదు. ఉదాహరణకి మనం ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అనుకుందాము. ఆ రైతు ఇంట్లో ఏమైందంటే ఆ రోజున బొద్దింక చనిపోయింది. ఆ రోజున రాజుగారు చనిపోయారు. తన జీవితంలో జరిగింది అనుకుందాం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత సడన్గా అతనికి బొద్దింక చనిపోయి కనిపించింది. అప్పుడు కూడా రాజుగారు చనిపోయారు. మళ్ళీ ఇంకో రాజుగారు చనిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బొద్దింక చనిపోయింది. అప్పుడు రాజుగారు చనిపోయారు. ఇలా 3 సార్లు జరిగేసరికి సహజంగా నార్మల్ పీపుల్ ఏం కంక్లూజన్కి వస్తారు? దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటుంది. నా జీవితంలో 3 సార్లు నేను బొద్దింక చచ్చిపోయినప్పుడు రాజుగారు చనిపోయారు కాబట్టి ఆ విధమైన కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇది కోఇన్సిడెంట్. దానికి దీనికి సంబంధం లేదు. చాలాసార్లు తర్వాత కూడా బొద్దింకలు చనిపోయి ఉండొచ్చు, ఇతను చూసుండొచ్చు, పట్టించుకొని ఉండకపోవచ్చు. కానీ అది ఎప్పుడైతే రాజుగారు చనిపోయారో వానికి వెంటనే చెక్ చేసుకుంటాడు, బొద్దింక కనిపించింది కదా చనిపోయి, అందుకని చనిపోయాడు అనుకుని తను నమ్ముతారు. నమ్మి దాన్ని తన వారసులు ఎవరైతే ఉన్నారో, తనకంటే చిన్నవాళ్ళు, తన పిల్లలకో లేకపోతే తన స్నేహితులకో తన కమ్యూనిటీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సహజంగా మన మనస్సు ఎక్కడ మోసం చేస్తుందంటే, జరిగిన దానికి ఎక్కువ విలువ ఇచ్చి జరగని దానికి పెద్దగా విలువ ఇవ్వదు. అంటే మనకి ఏదన్నా ఒక సంఘటన ఒక్కొక్కసారి ఇది ఆల్రెడీ నాకు ఇప్పుడు నా కలలో వచ్చింది, ఎక్కడో ఊహలో వచ్చింది అనిపించవచ్చు. చాలా ర్యాండమ్లీ వస్తుంటాయి థాట్స్. ఒక అబ్బాయి కెనడాలో ఉంటాడు. అతను ఏమంటాడంటే, సార్ నాకు ఫలానా గుడికి వెళ్ళినప్పుడు ఏదనిపిస్తే అది జరుగుతుంది సార్. ఫలానా ఆమె చనిపోయింది, అది ఆల్రెడీ నాకు ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు వచ్చింది. అంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు అది ఒక్క ఆలోచన అయినా 14 ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. కానీ కొంతకాలానికి ఆమె చనిపోతే ఆ గుడికి వెళ్ళిన ఆలోచనలు ఇది ఉందా అని చెక్ చేసుకుంటే ఇట్లాంటి సిమిలర్ది ఏదో ఉండొచ్చు. ఇతను రివర్స్లో చెక్ చేస్తున్నాడు, కానీ ముందే వచ్చింది అనుకుంటున్నాను, ముందు రాలేదు. జరిగిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటారు. మనకు కూడా సునామీ వచ్చిన తర్వాత వీరబ్రహ్మం గారు ముందే చెప్పారు. లేకపోతే కరోనా వచ్చిన తర్వాత తూర్పు దిక్కు నుంచి విషవాయువులు వస్తాయని వీరబ్రహ్మం గారు చెప్పారు. ఇలా జరిగిన తర్వాత ముందే చెప్పారు అనేది మనము ఉన్న దాంట్లోంచి ఒకదాన్ని అప్లై చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనసు మోసం చేస్తుంది కాబట్టి అలాగే జరిగిన దానికి ఎక్కువ విలువ ఇస్తూ
అతను 3 సార్లు బొద్దింక చనిపోయేసరికి తను ఆ కన్క్లూజన్కి వచ్చి తన పిల్లలకో ఎవరికో తన చుట్టూ ఉన్న వారికి చెప్పుండొచ్చు. అప్పుడు సహజంగా మనకేంటి, పెద్దవాళ్ళంటే ఎక్కువ మర్యాద, గౌరవం, పెద్దల్ని గౌరవించాలి, తండ్రి, గురువు వీళ్ళందరినీ గౌరవించాలి, వాళ్ళు చెప్పిన దాన్ని ప్రశ్నించకూడదు, యాజ్ ఇట్ ఈస్గా మనం అంగీకరించాలనేటువంటి ఒక బిలీఫ్ సిస్టంలో మనం పెరిగాం కాబట్టి సహజంగా ఏం చేస్తారంటే ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమే అయి ఉంటుందని వీళ్ళు బలంగా నమ్ముతూ దాన్ని ప్రచారం చేయటం మొదలు పెడతారు. ఆ ప్రచారం అట్లా మొత్తం రాజ్యం మొత్తం వెళ్ళిపోయి రాజుగారి దాకా వెళ్ళిపోతుంది. అలా బొద్దింక చనిపోయినప్పుడల్లా రాజుగారు చనిపోతారనేటువంటి ఒక విశ్వాసం డెవలప్ అయింది. తర్వాత ఎప్పుడో ఒక బొద్దింక చనిపోయిందని ఎవరో వచ్చి చెప్పారు. అప్పుడు రాజుగారికి భయం వేయటం మొదలు పెడుతుంది కదా, మరణం అంటే భయం కదా, అమ్మో నాకేమన్నా అవుతుందేమో అని దీన్ని రాజ్యంలో ఉండేటువంటి అందరితో చర్చిస్తే ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది మేధావులు లేదా కొంతమంది పూజారులు, పాస్టర్లు, లేకపోతే ఇంక ముల్లాలో ఎవరో దేవుడికి మనిషికి మధ్యన మేము మీడియేటర్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు నమ్మో లేకపోతే కన్నింగ్తోనూ ఇది నిజమే కానీ దీనికి ఏదో ఒక విరుగుడు, దీనికి ఒక విరుగుడు పూజ చేయాలి, ఫలానా వ్రతం చేస్తే ఆ అదృష్ట ఫలం ఏదైతే ఉందో ఆ కీడు మీకు రాదు రాజా అని చెప్తే ఆయన రాజుగారి డబ్బులకి ఏం కొదవలేదు కదా, చాలా డబ్బులు పెట్టి బ్రహ్మాండంగా పెద్దగా ఒక యాగమో వ్రతమో నవస్తే ఆ యాగం వల్ల నేను తప్పించుకున్నాను అనుకుని రాజుగారు భావిస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఒక అతను ఏం చెప్పాడంటే ఫలానా డేట్ నాడు మొత్తం రాజ్యం అంతరించిపోతుంది, మొత్తం మునిగిపోతుంది అని చెప్పాడు, భూమి మొత్తం మునిగిపోతుంది అన్నాడు. ఆ రాజుగారు కొంచెం రేషనల్గా థింక్ చేసే అతను కోపం వచ్చింది. నువ్వు ఏంటి ఇటువంటి విశ్వాసాలు నువ్వు డెవలప్ చేస్తావా, ఇతను తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నాడు. జైల్లో పడేస్తే అతను ఏం చేశాడంటే ఇంకా ఆ డేట్ వచ్చేస్తుంది, కొన్ని సంవత్సరాలు ఆ డేట్ వచ్చేస్తూ ఉంది, నువ్వు అది కనుక జరగకపోతే నేను ఉరిదీస్తా అన్నాడు. జైల్లో పడేశారు. కొన్ని సంవత్సరాలు అయింది, ఆ డేట్ కూడా అయిపోయింది. ఎట్లాగైతే మనకు 2000 ఇయర్లో ఇక కంప్యూటర్లు పనిచేయమని ప్రచారం చేశారు, Y2K అనే ఒక ప్రాబ్లం వలన, కానీ పనిచేస్తాయి, తర్వాత కూడా పనిచేస్తాయి. సో ఆ డేట్ అయిపోయింది, ఏమీ కాలేదు. ఆయన తీసుకొచ్చి మరి ఏంటి సమాధానం ఏంటి, ఎందుకు ఏం కాలేదు అని అడిగితే అది జరిగేదే, కానీ నేను ఈ 20 సంవత్సరాల నుంచి జైల్లో ఇది జరగకూడదని నేను పూజ చేశాను, ఆ పూజ వల్ల తప్పిపోయింది అన్నాడు. అలాగే ఇక్కడ ఏమైందంటే రాజుగారు ఆ యాగం వల్ల నేను బ్రతికిపోయాను తప్ప లేకపోతే ఇది జరిగేదే అని అట్లా విశ్వాసం అనేది డెవలప్ అయిపోతుంది. ఇవి శకునాలు. అలా ముందు మనకి ఇండికేషన్స్ వస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం మనకి డెవలప్ అయింది. అన్ని మతాల్లో ఉంటే హిందూ మతంలో కూడా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. అవేంటంటే ఎక్కువగా ప్రముఖంగా మనం వినేది ఏంటి అని అంటే ఈ తుమ్మినప్పుడు మనం బయలుదేరకూడదు, అలాగే పిల్లి ఎదురొస్తే మనకి మంచిది కాదు, లేదంటేనేమో నల్ల పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, అలాగే వచ్చేసి బల్లి అరిసింది సత్యం, గంట మోగింది సత్యం చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే బల్లి మీద పడింది, తల మీద పడితే మరణం, అక్కడికి వెళ్ళి కాశీకో ఎక్కడికో వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకుని వస్తే ఆ యొక్క దోషం పోతుంది. ఇలా అనేక రకాలైనటువంటివి మనకు చెప్తూ ఉన్నారు. వాటికి కొంతమంది సూడో సైంటిఫిక్ మేధావులు వాటికి కొన్ని థీరీస్ కూడా చెప్తూ ఉండొచ్చు. అందులో సహజంగా ఏం చెప్తూ అంటే విశ్వాసాన్ని విశ్వాసమే అంటే ప్రాబ్లం లేదు, నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ అది విశ్వాసం కాదు, దాని వెనకాల ఒక సైన్స్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ఏం చేస్తారంటే ఇప్పుడు తుమ్మినప్పుడు సహజంగా వైరస్ ఏదైతే ఉందో జలుబు అంటే ఏంటి, వైరస్ కదా, కరోనా వైరస్, అది ఇట్లా తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్ మొత్తం ఈ వెదర్లోకి రావటం వలన అక్కడ మూవ్ అయితే మనకు కూడా జలుబు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చెప్పుండొచ్చు అని ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి పిల్లి ఎదురొస్తుంది అంటే సహజంగా పిల్లికి ఆహారం ఏంటి, ఎలుకలు ఉంటాయి కాబట్టి ఎలుకల వాసన వచ్చి తను వెళ్తూ ఉండొచ్చు. తను ఇంటికి తాళం వేసి వెళ్తుంటే, కుటుంబం మొత్తం వెళ్తుంటే, ఇంట్లో ఇప్పట్లో లాగా కాదు కదా, అప్పట్లో అన్ని ఆహారాలు, ధాన్యాలు, వడ్లు అన్నీ కూడా నిల్వ ఉంచుకునేవాళ్ళు కదా. నీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉంటే నువ్వు వచ్చేసరికి మొత్తం అంతా కూడా వాటిని కొరికేస్తాయి, వాటిని అన్నిటిని నాశనం చేస్తాయి. కాబట్టి పిల్లి ఎదురొచ్చిందంటే అర్థం మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఉండొచ్చు. ఇలా రకరకాల ఏమైనా జరిగి ఉండొచ్చు. అయితే ఈ వస్తువులు, తుమ్ములు, లేకపోతేనేమో బల్లి అరవటము, గంట మోగటము, ఆ పళ్ళెం కింద పడటము, అమ్మాయి చెప్తుంది, ఏమని చెప్తుందంటే సార్ నేను అప్పటికీ చెప్తున్నాను, వాళ్ళు బయలుదేరే ముందు గ్లాస్ పడిపోయింది,
గ్లాసు ఇలా తీసుకెళ్ళి జారి పడిపోయింది అంటే ఏదో అపశకనము. కానీ వాళ్ళు వెళ్ళారు, యాక్సిడెంట్ అయింది సార్, నేను చెప్తున్నాను వెళ్ళారు. చాలాసార్లు గ్లాస్ పడిపోయినప్పుడు వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోతారు, అప్పుడేం పట్టించుకోము. ఎప్పుడైతే ఒకసారి యాక్సిడెంట్ అయిందో అదో గ్లాస్ పడిపోయింది ఇండికేషన్ ఏమో అనుకుంటాం. దానికి దీనికి ఏం సంబంధం లేదు. గ్లాసులు పడుతూ ఉంటాయి, ఇక్కడ కూడా గ్లాస్ పడింది. సో అలాగే ఇలా జరిగిన దాన్ని ఎక్కువగా ప్రచారం చేయటం, జరగని దాన్ని పెద్దగా పట్టించుకోమను. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ జరిగింది ఎక్కువ ప్రచారం అవటం వల్ల నమ్మకం బలపడుతుంది. అవన్నీ పక్కన పెడదాం. బట్ వీడియో అంటే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి, ఆ మనిషిని అవమానించడం అనేది చాలా దుర్మార్గం. మొదట శకునాల గురించి మాట్లాడాము, ఎట్లా ఫామ్ అవుతుందో చూసాము. వీడో అంటే వితంతువు. ఎవరు వితంతువు అనే దగ్గర మనకి సహజంగా పూర్వపు రోజుల్లో పెళ్ళి అంటే తాళి కడితే పెళ్ళి అయినట్లే, ఆ తాళి కట్టిన అతను భర్త, ఇక అంతే ఉండేది. కానీ మనకు హిందువుల్లో కూడా బహుభార్యలు అంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవాళ్ళు. రామాయణంలో కేవలం రాముడికి మాత్రమే ఒక్కరే భార్య, మళ్ళీ చాలామంది దశరథుడికి 3 భార్యలు, ఇట్లా రకరకాలు ఉండేవి. తర్వాత కాలంలో వచ్చినటువంటి ద్వాపర యుగంలో ఉన్నటువంటి భారతంలో కూడా కృష్ణుడికి చాలామంది భార్యలు, అర్జునుడికి భార్యలు ఉన్నారు, ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. బహుభర్త అనేది చాలా తక్కువ. కేవలం మనము ద్రౌపదిని చూస్తున్నాం. ఇప్పుడు ద్రౌపది ఒక స్పెషల్ కారణం చేత 5గురిని చేసుకోవాల్సి వచ్చింది. అర్జునుడు తను స్వయంవరంలో గెలుచుకుని వస్తే వాళ్ళు తీసుకొచ్చారంటే తల్లి అది ఫుడ్ అనుకుని ఈక్వల్గా పంచుకోమంటే, అందరూ 5గురు పంచుకోమంటే ఆమె మాట ప్రకారం 5గురు పెళ్లి చేసుకున్నారు. ఏదో కథ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ 5గురు భర్తల్లో ఆమె ఏ భర్త చనిపోతే తను విడ అవుతుంది? అందరూ ఒకసారి చనిపోలేరు కదా, అందరూ చనిపోవటం కుదరదు. ఇప్పుడు ఒక భర్త ఎవరో 4గురిలో లాస్ట్ ఉన్నటువంటి సహదేవుడు పడిపోయాడు, చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆమె విడోనా పుణ్యస్త్రీనా అంటే ఒక భర్త ఉన్నాడు కాబట్టి పుణ్యస్త్రీ, మిగతా భర్తలు ఉన్నారు. మెజారిటీ భర్తలు చనిపోయారు. చివరి భర్త కూడా చనిపోతే ఆమె పుణ్యస్త్రీనా? పోనీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్లో ఒక భర్త ఉన్నాడు, తను చనిపోయిన వెంటనే చనిపోయే లోపు ఇంకొక భర్తను పెళ్లి చేసుకుంది, అప్పుడు ఎట్లా తను విడో అవుతుందా కాదా అంటే కన్ఫ్యూజన్. భర్త ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, నా క్లయింటే ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, కానీ ఒక్కసారి కూడా ఆమెను సంసారానికి తీసుకెళ్ళలేదు, వీళ్ళు పంపించలేదు, సెక్స్ కూడా లేదు అమ్మాయికి. ఇప్పుడు అతను చనిపోతే విడో అవుతుందా కాదా అంటే శాస్త్రం ప్రకారం విడో, కానీ ఎప్పుడు సంసారం చేయలేదు. పోనీ భర్త చేసుకున్నాడు, ఈ అమ్మాయి ఇంకొక అతనితో సంసారంలో ఉంది, అతను తీసుకెళ్ళలేదు, ఇతనితో సంసారంలో ఉంది అండ్ పిల్లలు కూడా కన్నది. ఇప్పుడు సంసారంలో ఉన్నతను చనిపోతే ఆమె విడో అవుతుందా, లేకపోతే ఆ తాళి కట్టిన భర్త చనిపోతే విడే అవుతుందా అంటే కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఈ రోజుల్లో విడాకులు కూడా వచ్చినాయి, ఏవి డైవోర్స్. మనకు చట్ట ప్రకారం డైవోర్స్ తీసుకోవచ్చు, మతం ప్రకారం డైవోర్స్ లేకపోవచ్చు, కానీ ఇక్కడైతే డైవోర్స్ ఉంది కదా. పెళ్ళి చేసుకున్న తర్వాత డైవోర్స్ తీసుకుంది అమ్మాయి, డైవోర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు భర్త చనిపోయాడు, అప్పుడు అమ్మాయి విడో అవుతుందా అంటే సమాధానం లేదు. పెళ్ళి చేసుకుంది కానీ ఈమె దూరంగా ఉంటుంది, డైవోర్స్ టెక్నికల్లీ అవ్వలేదు, అప్పుడు చనిపోతుంది, అప్పుడు ఈమె విడో అవుతుందా అంటే లేదు, అక్కడ క్లారిటీ లేదు. పెళ్ళి చేసుకుంది, డైవోర్స్ అప్లై చేసింది, అతను కూడా అగ్రీ అయ్యాడు, ఆ జడ్జి గారు మొత్తం ఒప్పుకుని ఆ స్టాంప్ కొట్టే లోపు ఫ్యూ మినిట్స్ బిఫోర్ అతను చనిపోయాడు. చనిపోయిన టైంకి ఇతను భర్త ఆమెకు, ఇప్పుడు ఆమె విడో అవుతుందా కాదా అంటే సమాధానం లేదు. ఇవన్నీ విశ్వాసాలు మాత్రమే, దీనికి ఒక క్లారిటీ ఉండదు, ఏ క్లారిటీ ఉండదు. మెజారిటీ ప్రాక్టీస్ని బట్టి విశ్వాసాలు ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఏదన్నా ఒక చెడు జరగాలి అని అంటే ఆ చెడు ప్రకృతిలో ఉండాలి కదా. ఇప్పుడు మనకి తుఫాన్ వస్తుంది అని అంటే ప్రకృతిలో భౌతికంగా ఉన్నటువంటి కొన్ని విషయాల ఆధారంగా మనము ఇది తుఫాన్ వస్తుంది అని చెప్పగలిగారు వాతావరణ శాఖ వాళ్ళు. అది వెళ్ళే దిశను బట్టి అది వైజాగ్లోనా లేకపోతే నెల్లూరులోనా చెన్నైలోనా ఎక్కడ తీరం దాటుతో చెప్పగలిగారు. లేదంటే రేపు సూర్యోదయం అవుతుంది అని అంటే అది రిపీటెడ్గా జరిగేది కాబట్టి అది ప్రకృతిలో ఉన్న దాన్ని బట్టే చెప్పగలిగాం. అలాగే అమావాస్య ఫలానా రోజున వస్తుంది, పౌర్ణమి ఫలానా రోజున వస్తుంది, లేదా ఫలానా రోజున చంద్రగ్రహణం
వస్తుంది, ఫలానా రోజున సూర్యగ్రహణం వస్తుంది అని జరిగిన వాటి ఆధారంగా, ప్రకృతిలో ఉన్న వాటి ఆధారంగా చెప్పగలిగాం. అంతేగాని ప్రకృతికి సంబంధం లేని విషయాల ఆధారంగా ప్రకృతి మనకు విపత్తు ఇస్తుంది అనేటువంటిది అది ఏమాత్రమూ సైంటిఫిక్ కాదు. వితంతువు అనేది కేవలం మన యొక్క విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసం ఆధారంగా ఆమె ఎదురొస్తే నాకు చెడు జరుగుతుందని నమ్మటం ఏదైతే ఉందో అది ప్యూర్లీ మూఢ విశ్వాసం మాత్రమే. రైట్? ఏమాత్రం దానికి సైంటిఫిక్ ఇది లేదు. నమ్ముతున్నప్పుడు నీ మూఢ విశ్వాసంతో వేరే వాళ్ళని అవమానించడం అంటే, ఆమె ఒక మనిషి, ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఆమెకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అటువంటి ఆమెని పట్టుకుని ఆమె వచ్చింది కాబట్టి ఆమెను అవాయిడ్ చేయటము, లేకపోతే ఆమె వచ్చింది కాబట్టి తిట్టుకుంటే వెనక్కి రావటం అనేది ఆమెను అవమానించటమే జరుగుతుంది. ఒక క్లయింట్ చెప్పింది, వాళ్ళ భర్త ఆఫీస్ కానీ బయలుదేరాడు సార్, తిట్టుకుంటూ వెనక్కి వచ్చేసారు ఆయన అని చెప్పింది. ఎందుకు వచ్చేసారమ్మా అని అడిగితే, ఆయన కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి సార్, ఆ సెంటిమెంట్ల ప్రకారం ఆవిడ ఎదురు వచ్చింది. ఆవిడ ఎదురు వస్తే నువ్వు వెళ్తే నీ సెంటిమెంట్ ప్రకారం ఆవిడ్ని అవమానించడం ఎందుకు? ఇది సెంటిమెంట్ కాదమ్మా, ఇది దురాచారం, ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయకుండా మీ భర్తను ఎడ్యుకేట్ చేయండి, మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వండి అని చెప్పాను నేను. కాబట్టి ఇక్కడ విడోలే లేనప్పుడు విడో ఎదురొస్తే చెడు జరుగుతుంది అనేది ఒక మూఢ విశ్వాసం. అందుకని నేను ఏం చేస్తాను అంటే, ఈ విశ్వాసాలు ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎంత రేషనల్గా ఉన్న వాళ్ళు కూడా విశ్వాసాలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, నేను గతంలో ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నప్పుడు కొన్ని అప్పులు చేస్తూ ఉంటాం కదా, ఆ అప్పుల్ని నేను కొంత డబ్బు వచ్చిన తర్వాత అప్పు ఒక్కొక్కటి తీరుస్తూ ఉన్నాను. ఆ రోజున నేను నా స్నేహితుడు ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ఉన్నాను. అతను ఆస్తికుడు, బ్రాహ్మణుడు, పూజారి పని కూడా చేస్తాడు, జ్యోతిష్యం చెప్తాడు, ఎంఏ జ్యోతిష్యం మీద చదివాడు. అతనితో నేను డిస్కస్ చేస్తూ, రేపు నేను ఆ రోజు సోమవారం మండే, రేపు నేను అప్పు తీర్చుకున్నాను, ఒక అప్పు ఇట్లా తీరుస్తున్నాను, ఇంత డబ్బు జమ అయింది అని చెప్పాను. అతను ఏం చెప్పాడంటే, మీరు ఎలాగో అప్పు తీరుస్తున్నారు కదా, మంగళవారం నాడు తీర్చండి, తీరిస్తే మీకు తొందరగా అప్పు తీరుతుందని చెప్పాడు. కానీ యాక్చువల్గా అతను చెప్పకపోతే నేను మంగళవారం నాడు తీర్చేవాడిని. కానీ నేనేం చేశానంటే, ఆ మర్నాడు మంగళవారం నేను తీర్చకుండా బుధవారం నాడు తీర్చాను. మీరు నమ్మరు కదా, మీకెందుకు భయం అని అనిపించవచ్చు. భయం సమస్య కాదు ఇది. ఇక్కడ నేను నమ్మటం నమ్మకపోవటం ముఖ్యం కాదు, ప్రోగ్రామ్ అలా జరుగుతుంది. ప్రోగ్రామ్ సపోజ్ నేను మంగళవారం నాడు తీర్చాను అనుకుందాం, తర్వాత మెల్లగా నాకు పేరు పెరుగుతుంది కాబట్టి క్లయింట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు, కొంత సంపాదన పెరుగుతూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు తొందరగానే నెక్స్ట్ అప్పు కూడా తీరుతుంది. తీరినప్పుడు ఏం కన్క్లూజన్ వస్తుంది నాకు అంటే, మంగళవారం తీర్చబట్టే తీరిందేమో అనే అనుమానం బలపడే అవకాశం. అట్లా రిపీటెడ్గా జరిగింది అనుకోండి, ఇక మంగళవారమే తీర్చాలని ఆ విశ్వాసాన్ని నేను ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కోఇన్సిడెంట్ జరిగింది, కానీ ఆ విశ్వాసం బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే, దాన్ని మంగళవారం తీర్చకుండా బుధవారం నాడు తీర్చాను. మరి మీరు హేతువాదులు కదా, రేషనల్ థింకర్స్ కదా, ఆస్తికులు అయితే నమ్మగలరు. మరి మీరు కూడా నమ్మే అవకాశాలు ఉంటాయా వీటి మీద, నమ్మకాలు, మూఢ విశ్వాసాల మీద? ప్రకృతిలో ఆస్తికులు నాస్తికులు అని ఉండదు, అందరూ ఒకటే, అందరూ మెదళ్ళు ఒకటే, అందరి యొక్క పుట్టుక అంతా ఒకటే. కానీ ఆస్తికులు కావాలని ఆస్తికులు అవ్వలేదు, నాస్తికులు కావాలని నాస్తికులు అవ్వలేదు. సో ఆ ప్రోగ్రామ్ మనం పెరిగిన వాతావరణంలో రిపీటెడ్లీ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం నమ్మేస్తాం, బలంగా ఉంటుంది. అది మనం కాగ్నిటివ్ డిస్టార్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. అలాగే మనకి రిపీటెడ్లీ జరిగినప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేసేసే అవకాశం ఉంటుంది, దాని యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఫామ్ కానివ్వకుండానే చూసుకోవాలి. రైట్? ఏదైతే మనకి సిగ్నిఫికెంట్ రిలవెన్స్ లేనటువంటి రిజల్ట్స్, ఏదైతే రిజల్ట్స్కి ఇన్పుట్కి ఏదైతే సంబంధం లేదో వెంటనే వీలైనంత వరకు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నమే చేయాలి తప్ప, ఈవెన్ నాస్తికులైనా ఆర్ రేషనలిస్టులైనా, నాస్తికులు రేషనలిస్టులు ఒకటే అని చాలామంది పొరపడుతూ ఉంటారు. నాస్తికులు దేవుడు నమ్మని వాళ్ళు, దేవుడు అనేవాళ్ళు లేరు అని నమ్ముతున్న వాళ్ళు నాస్తికులు. హేతువాదులు అంటే బియాండ్ దట్ ఉన్నారు. హేతువాదులందరూ నాస్తికులే, నాస్తికులందరూ హేతువాదులు అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయంలో హేతుబద్ధంగా ఆలోచించి ఉండొచ్చు, బట్ ప్రతిదాన్ని హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ విశ్వాసాలు ఫామ్ కానివ్వకుండా ఎప్పటికప్పుడు బ్రేక్ చేసుకోవాలి. కాబట్టి నేను ఆ విధంగా నేను కానివ్వలేదు. అలాగే వచ్చేసి
బ్రేక్ కూడా చేయాలి. మనము మొదట కొంత భయం వేస్తుంది, స్టిల్ బ్రేక్ చేయాలి. నేను రాతి పూలు అనేటువంటి ఒక పుస్తకాన్ని నేను నా ఆర్టికల్స్ని ఒక బుక్ కింద పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసినప్పుడు మొదటి పుస్తకం నాకేం సెంటిమెంట్ లేదు, నేను మొదటిది చివరిదని ఏం లేదు. స్టిల్ ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, నేను అంటే అభిమానము, నేను చేసే ప్రతి పనికి ఆమె సహకరిస్తూ ఉంటారు. ఆవిడకి ఇస్తానని చెప్పాను. ఆవిడ చాలా సంతోషంగా ఫీల్, ఆమె కూడా క్లయింటే, అంటే ఆమె కొంచెం బూస్టింగ్ కోసం, అంటే చాలా సంతోషంగా, అంటే నేను విశ్వాసాలని కూడా ఆపర్చునిటీగా వాళ్ళని ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తానికి వాళ్ళకు ఉన్నదాన్ని వాడుకుంటూ ఉంటాను. సైకాలజీలో ఇది కూడా ఒక పార్ట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. నాస్టిక్ సైకాలజీ అని ఉంటుంది. నాస్టిక్ సైకాలజీ అంటే ఏంటంటే, నాస్టిక్ అంటే ఏంటంటే అగ్నాస్టిక్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఈ దేవుళ్ళు వాటిని నమ్మరు, రైట్? దానికి ఆపోజిట్ నాస్టిక్ అంటే ఏంటి, ఏదో శక్తి ఉంది, సూర్యచంద్రులను ఇంకొకరో దేవుడో ఎవరో ఉందని నమ్మేవాళ్ళు. ఆ నమ్మేవాళ్ళు బలంగా నమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కౌన్సిలింగ్, థెరపీ అంతా ఇస్తే అది వాళ్ళ యొక్క విశ్వాసం బ్రేక్ కాదు, కానీ వాళ్ళ లైఫ్ అయిపోతుంది, డేంజర్ జరిగిపోతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాల ఆధారంగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి దాని నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, తను ఉపవాసాలు ఉంటూ ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంటుంది. ఎవరు చెప్పినా వినరు. వాళ్ళ మనవరాలు చదువుకున్నామే, ఆమె నన్ను అడిగింది, సార్ కౌన్సిలింగ్ తీసుకొస్తానంటే, ఆవిడ నేను చెప్పినా వినదమ్మా. ఒకటి వయసు పెద్దది, రెండవది ఆమె దృష్టిలో నేను నథింగ్, ఆమె వయసు వచ్చాక నేను అలా తయారవుతాను అని ఆమె అనుకుంటుంది. ఆమెకి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన పని చేయడం అంటే, మరి ఎట్లా సార్, చాలా ఆమె అసలు ఆహారం తీసుకోవట్లేదు, వీక్ అయిపోతుంది అంటే, అప్పుడు నేనేం చేశానంటే, ఆమె ఎవరిని నమ్ముతుందో వాళ్ళంటే అందులో ఒక స్వామీజీని ఎవరినో బాగా నమ్ముతుంది. ఆయనతో మాట్లాడి, ఆయన చేత, అమ్మ ఉపవాసం అంటే మీరు ఏమీ తినకుండా ఉండటం కాదు, కొంత తినొచ్చు, తిని దైవం యొక్క దీంట్లో ఆమె ఆ ధ్యాసలో ఉండాలి తప్ప తినకుండా మానేసినట్లయితే, తినకుండా మానేయమని ఎక్కడ చెప్పలేదని చెప్పి ఆయన చేత చెప్పించినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసి తను మళ్ళీ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. అలా వాళ్ళ విశ్వాసాల ఆధారంగా కూడా ఒక్కొక్కసారి మనం వాళ్ళని దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే నాకు విశ్వాసం లేనప్పటికీ మొదటి పుస్తకం అనేది ఆవిడకి కొంత కాన్ఫిడెన్స్ కలగటం కోసం మొదటి పుస్తకం మీకు ఇస్తామని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చి, ఇంకొక క్లయింట్ ఒక ఆవిడ ఉంది, భర్త చనిపోలేదు అప్పటికి, తర్వాత చనిపోయారు, కానీ ఆవిడ నమ్ముతుంది తనది మంచి చేయి కాదు, తన చేత ఏది చేసినా చెడు జరుగుతుంది, తనది ఒక నష్ట జాతకం అని నమ్ముతుంది. కాబట్టి నేను ఎవరితో చెప్పాను, ఈమెకు ఆమె పరిచయం, అమ్మ నేను మీకు మొదటి పుస్తకం ఇస్తాను కదా, మీకు ఇవ్వను, ఆవిడకి ఇస్తాను, ఎందుకంటే ఆవిడ ఎక్కువ తన నష్టజాతకాలు నమ్ముతుంది కదా, దాంట్లోంచి బయటికి తీసుకొస్తానికి ఉపయోగపడుతుందని చెప్పి నేనేం చేశానంటే, అంటే ఆవిడ కూడా సరే సార్ అట్లాగే చేద్దామని చెప్పి మొదటి పుస్తకం ఆమెకి ఇస్తే, వద్దు సార్ నాకు వద్దు అంది. లేదమ్మా మీరే తీసుకోవాలని ఇచ్చి ఆవిడకి ఇచ్చి తర్వాత రాతిపూలు మేము కంటిన్యూ చేసాం. అలా మనకి ఎక్కడ అవకాశం ఉన్నా, ఎవరైతే సమాజం వీడో అనో నష్టజాతకురాలనో ఇంకొకరనో అంటున్నారో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయాలి. నేను ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇంట్లో మీకు ఏం గృహప్రవేశాలు ఉండవు, ఒకరోజు దాంట్లో ప్రవేశిస్తామంతే, అంతకంటే ఏం లేదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో అడుగుతూ ఉంటారు కదా, రిలేటివ్స్ లేకపోతే మా బ్రదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత వాళ్ళు ఏదో దేవుడి పట్టం తీసుకొస్తారంటే, ఆ రోజున మొదటి అడుగు భార్యాభర్తలు వేయాలంటారు. మొదటి అడుగు ఎవరితో వేయించామంటే, మా చిన్నాన్న భార్య ఒక ఆమె ఉంది, చిన్నాన్న చనిపోయాడు, ఆవిడ వీడో, ఆవిడ పాటించదు, స్టిల్ వీళ్ళ ప్రకారం అయితే వీడో కాబట్టి ఆమె చేత మొదటి అడుగు వేయించి మేము మా ఇంట్లోకి వెళ్ళాము ఒక వీడో చేత. అలాగే మా ఇంట్లో మొత్తం ఫర్నిచర్ బ్లాకే ఉంటుంది. ఎందుకు బ్లాక్ అంటే ఒక చెడు అనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి అన్ని బ్లాకే వచ్చాం. అంటే విరుద్ధంగా వెళ్ళటం లేదు, దాంట్లో అర్థవంతమని ఉంటే మేము పాటిస్తాం, అర్థం లేకుండా మూఢ విశ్వాసంతో ఉన్న వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాం. సైంటిఫిక్గా ఉంటే దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. అలా మనకి ఎక్కడ అవకాశం ఉన్నా సరే వాళ్ళ చేత, ఇప్పుడు నా పెళ్ళికి కూడా నా వైఫ్ తరపు వాళ్ళు ఎవరో ఒక వీడియో ఉంటే ఆమె చేత మొదట చేపించాను. అట్లా మనకి వీలైనంత వరకు ఎక్కడెక్కడైతే మూఢ విశ్వాసాలు ఉన్నాయో వాటిని బద్దలు కొడుతూ, ఎవరెవరైతే వీడియో అని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ,
చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిల్లి ఎదురుగా ఎందుకు వస్తుందంటే ఎలుకల తన కోసం వస్తుంది వాసనతోటి. మరి వితంతువులు చనిపోతే ఎందుకని వాటిని ఏదో లోపముగా బరువుగా చూస్తారు? అంటే ఆ రోజుల్లో, పూర్వపు రోజుల్లో వ్యవస్థ ఇంత డెమోక్రటిక్గా ఉండేది కాదు. అండ్ ఇంట్లోనే ఆడపిల్లలు ఉంచేవాళ్ళు. వితంతువుని ఎందుకు ఇట్లా గుండి గీసి లేకపోతేనేమో తెల్ల చీర కట్టి అంటే, సహజంగా చిన్న వయసులోనే భర్తలు చనిపోతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి వయసులో ఉండేది. అంటే పునర్వివాహం లేకముందు వయసులో ఉన్న అమ్మాయి కనుక కనిపించినప్పుడు ఇతరులు ఎవరన్నా ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని మగవాళ్ళు ఆశపడి ఆమెను మ్యానిపులేట్ చేయటమో బెదిరించడమో ఏదో ఒకటి చేసి ఆమెతో సెక్షువల్ రిలేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మగవాళ్ళనే వాళ్ళ మనసునే మ్యానిపులేట్ చేయడం కోసం వితంతు ఎదురొస్తే నువ్వు వెళ్ళకూడదు అని చెప్తే వాళ్ళు భయపడిపోయి కీడు జరుగుద్దని ఆమెను చూడటమే మానేసినప్పుడు ఈమె కొంత సేఫ్ అయిద్దని ఒక విధంగా వాడి ఉండవచ్చు. అలాగే ఈమె ఈ గుండు చేసి ఇలా ఉంటే ఆమె అట్రాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి తెల్ల చీరలోను గుండు వేసుకోవటం, ఇటువంటి బొట్లు అలంకారాలు తీసేస్తే అట్రాక్షన్ తగ్గుద్ది కాబట్టి అలా కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ రోజులు మారిన తర్వాత అసలు ఫస్ట్ అలా ఆమెను మళ్ళీ పెళ్లి చేయకుండా ఉంచటమే, ఆమె చేసుకోనంటే దట్ ఈస్ డిఫరెంట్. ఆమెకు వయసు ఉండగా అతని భర్త ఎవరో తెలియదు, ఊహ తెలియకముందే పెళ్లి చేసేసి అతను చనిపోతే ఈమెను గుండె చేసి వితంతువుగా ఉంచేయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రాక్టీస్. దాన్ని ఎదిరిస్తూ వితంతు వివాహాలు, పునర్వివాహాలు మనకి ఇండియాలో వచ్చినాయి. మతం కూడా అడ్జస్ట్ చేసుకుంది. మన ఆయన ఎవరు, కందుకూరి వీరేశలింగం గారు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్, అట్లాగే వచ్చేసి మన గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఇటువంటి వాటి వల్ల కొంత, తర్వాత చలం రచనల వలన ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది, పెరియార్ అని ఇట్లా రకరకాల వాళ్ళు చేసిన కృషి వల్ల చాలా వరకు మార్పులు మారినాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సేమ్ దాన్నే పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆ భయం ఏదైతే ఉందో అది వెంటాడుతూనే ఉంది. భయము క్రియేట్ చేయటం చాలా ఈజీ, భయాన్ని తీసేయటం చాలా కష్టం. చూస్తున్నాం కదా, కౌన్సిలింగ్లో ఎన్నెన్ని సెషన్లు ఎంతెంత చెప్పినా ఆ భయం అలాగే ఉంటూ ఉంది. ఓసిడీల్లో కానీ లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్లో కానీ. సో భయాన్ని సృష్టించడం చాలా సులభం, ఏదో ఒకటి చెప్పి భయపెట్టేయచ్చు. కానీ దాని నుంచి బయటపడేయటం అనేది చాలా కష్టం. కాబట్టి అప్పుడెప్పుడో ఏదో కారణం చేత క్రియేట్ చేసినటువంటి ఈ భయము ఇప్పటికీ మనుషుల మనసుల్లో అలా ఉండిపోయి రేషనాలిటీ లేకపోవటం వల్ల, అమ్మో ఆవిడ వితంతువు కదా, ఆవిడతోని చేపిస్తే నా పిల్లలకి ఫస్ట్ అక్షరాలు రాపిస్తే ఏమన్నా పిల్లలకి చదువు రాదేమో, నేను నా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎదురొస్తే నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో, ఎందుకు వచ్చిన బాధ, తప్పించుకుందాం కదా, కొంచెం ఆగిలితే ఏమైందిలే అనేటువంటి ఆ యొక్క ప్రాక్టీస్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంది. అంతే తప్ప వితంతు అనే వాళ్ళు ఉండరు. వితంతు ఎదురొచ్చినా, వితంతు మొదలుపెట్టినా ఏ విధమైన చెడు జరగదు. ఈ ప్రకృతిలో వితంతువులు, పుని స్త్రీలు అంటూ వేరువేరుగా ఉండరు. ఉండేది ఎవరు? స్త్రీలు, పురుషులు మాత్రమే ఉంటారు, మనుషులు మాత్రమే ఉంటారు. నిజానికి భార్యాభర్తలే ఉండరు ప్రకృతిలో, భార్యాభర్తలే ఉండరు. భార్యాభర్తలు మనం సామాజికంగా ఏర్పరచుకున్నటువంటి ఒక రిలేషన్ మాత్రమే. కాబట్టి ప్రకృతికి సంబంధం లేని వాటిని మూఢంగా విశ్వసించడం వలన ఈ రోజున వాళ్ళు బాధపడవచ్చు, రేపొద్దున మనకే జరగవచ్చు. ఎవరైతే ఆ ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి మళ్ళీ రేపొద్దున తన భర్త చనిపోతేనో ఇంకొకరు చనిపోతేనో వితంతువు అని వీళ్ళ మధ్య కూడా వివక్ష చూపించే అవకాశం ఉంది. కాబట్టి మన సాటి మనిషిగా ప్రతి ఒక్కరిని చూడాలి తప్ప వితంతువుగాను లేకపోతే పుని స్త్రీగాను చూడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రాక్టీస్. మరి ఈ రోజుకి ఎడ్యుకేట్ కాకుండా ఇలా పెరిగిపోతుంటే వాళ్ళని కొట్టడం, కొన్ని దగ్గరలో చూస్తుంటాం కొట్టడం, కానీ వాళ్ళని ఎక్కువగా వితంతువుల్ని వాళ్ళ అమ్మగారి ఇంట్లో చూస్తుంటాం. వాళ్ళకి బరువుగా అవ్వడం, కొట్టడం, తిట్టడం కానీ చేస్తుంటారు. చిన్న చిన్న వాటికి కసిరించుకోవడం ఏదో. మరి ఇలాంటివి ఎలా తట్టుకోవాలి? వాళ్ళంతటా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళు లేకపోతే దాన్ని ఎలా బయటపడాలి వాటి నుంచి? అంటే స్త్రీ ఆర్థికంగా డిపెండెంట్, మానసికంగా కూడా చాలా వరకు డిపెండెంట్ అవుతుంది, ఆర్థికంగా కూడా డిపెండెంట్ అయింది. ఈ విధంగా డిపెండ్ అయినప్పుడు భర్త చనిపోతే ఇంకా మాకు బరువు ఎందుకని పుట్టింటికి పంపేస్తారు. పుట్టింట్లో సహజంగా ఉంటూ ఉంటారు, అమ్మవారింట్లో ఉంటూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా సరే బలహీనంగా ఉన్న
ఉన్న వాళ్ళ మీద వివక్ష చూపించడం సహజం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎలా బలహీనంగా, మానసికంగా బలహీనంగా ఉన్న వారి మీద, శారీరకంగా బలహీనంగా ఉన్న వారి మీద, సామాజికంగా బలహీనంగా ఉన్న వారి మీద, అండ్ ఈ విధంగా ఆచారాల దృష్టిలో వితంతువులు వీళ్ళ మీద కూడా చూపిస్తూ ఉంటారు. కానీ మనం నిజమైన ప్రాక్టీస్ ఏముంటుంది అంటే వితంతువు కాదు. ఒక ఆవిడ వితంతువు, కానీ ఆవిడ వస్తే అందరూ లేచి నిలబడటము, ఆవిడ చూస్తే చాలు, ఆవిడ కంట్లో పడితే చాలు అన్నటువంటి స్త్రీ భారతదేశంలో ఉంది. ఎవరావిడ? శ్రీమతి ఇందిరాగాంధీ, చనిపోయిన ఆవిడ దేశ ప్రధాని అయింది కదా. ఆవిడ ఎదురొస్తే నాకు చెడు అని అనుకోలేదు కదా. ఎందుకు? ఆమె పవర్ అది. ఒక ఇంట్లో ఒక వితంతు అమ్మాయి, ఒక పుణ్యస్త్రీ ఉందనుకుందాం. వితంతు అమ్మాయికి నెలకు 2 లక్షల జీతం వస్తుంది. బట్ ఇంకొక అమ్మాయికి ఏ జీతం రావట్లేదు అనుకోండి, ఈమెకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఆటోమేటిక్గా, రైట్? కాబట్టి ఒక స్త్రీ ఆమె వితంతు అయినా కాకపోయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తన యొక్క సామర్థ్యాన్ని బట్టే ఈ సమాజం గౌరవిస్తుంది. అది వివక్ష ఉంటుంది ఎప్పుడు? సామర్థ్యం లేనప్పుడు. కుల వివక్ష ఉంటుంది, లింగ వివక్ష ఉంటుంది, ఇటువంటి వర్ణ వివక్ష ఉంటుంది, ఇటువంటి మతపరమైన విశ్వాసాల వల్ల వివక్ష కూడా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవటానికి వాళ్ళని వీళ్ళని బెగ్ చేసుకోవటం కాకుండా, నువ్వు బలపడినట్లయితే, నువ్వు ఏదో ఒక విధంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కెరీర్ వైజ్ నువ్వు బలపడినట్లయితే, ఏదో ఒకటి నేర్చుకుని నువ్వు నిలబడి నీ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే ఎవరు ఏమన్నా సరే నీకు అప్పుడు బాధ అనిపించదు, భయము అనిపించదు, వాళ్ళు కూడా నీకు గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశాడు? మీరందరూ చదువుకోవాలి అని చెప్పి చదువుల్లో రిజర్వేషన్ కల్పించారు. ఎవరికి? కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతున్నటువంటి శూద్రులకు, దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించింది భారత పార్లమెంట్, రైట్? నాట్ ఓన్లీ అంబేద్కర్ ప్రతిపాదించిందో, లేకపోతే అంబేద్కర్ అధ్యక్షత రాసిన రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు? మీరు ఆర్థికంగా బలపడాలి అంటే మీకు చదువులు ఉండాలి. చదువులు లేకపోతే, అది చదువా కాదా పక్కన పెట్టండి, కనీసం అకాడమిక్స్ ఉంటే మీరు రేపొద్దున ఏదో ఉద్యోగమో లేకపోతే ఒక వ్యాపారమో నలుగురితో మాట్లాడటమో తెలుస్తుంది. కాబట్టి మీకు బలం పెరుగుతుంది. బలం పెరిగితే అప్పుడు మిమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. మనం చూస్తున్నాం, ఈ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉంటే కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి, చంపేసుకుంటూ ఉంటారు. కానీ చూడండి, సినిమా హీరోల మధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా, అక్కడేం కొట్లాట్లు లేవు, అక్కడేం ఇది లేదు. వాళ్ళందరూ మళ్ళీ మతాలను ప్రాక్టీస్ చేసేవాళ్ళే. అంటే డబ్బు మతం కంటే బలంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆర్థికంగా బలపడినట్లయితే నువ్వు గౌరవించబడతావు అనేది ఎలాగైతే దళితులకు, లేకపోతే బహుజనులకు, గిరిజనులకు, శూద్రులు, అగ్రకుల శూద్రులు అన్ని రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మొత్తానికి అయితే బలహీన వర్గాలు ఎవరైతే ఈ కులపరమైన వివక్షకు గురయ్యారో వాళ్ళు ఎలాగైతే ఆర్థికంగా బలపడిన వాళ్ళని ఎలాగైతే ఈక్వల్గా చూస్తున్నారు, సేమ్ అదేవిధంగా ఆడపిల్లలు ఆమె వితంతు అయినా కాకపోయినా, ఆమె విడో అయినా లేకపోతే కాకపోయినా, ప్రతి స్త్రీ కూడా, ప్రతి మహిళ, ప్రతి బాలిక కూడా వీలైనంత వరకు అకాడమిక్స్ చదువుతూ తన స్కిల్ని డెవలప్ చేసుకున్నట్లయితే తనకి సమాజంలో రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకోవటం, సమాజాన్ని ఎప్పుడు బ్రతిమలాడవద్దు. సమాజానికి మీ అవసరం ఉంటే సమాజం మీకు గౌరవిస్తుంది. సమాజం అవసరం లేనప్పుడు సమాజం పక్కన పడేస్తుంది. ఆ విషయం తెలుసుకొని ప్రతి ఆడపిల్ల కూడా ఏదో ఒక స్కిల్ని నిరంతరం డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూస్తుంటాం సార్, పూర్వకాలంలో ఇప్పుడు కూడా కొంతమంది వితంతుని పెళ్లి చేసుకుంటే తన కొడుకు కూడా తన బిడ్డ కూడా చనిపోతూ ఉంటారని వింటూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏముంటుందమ్మా, అట్లా ఏం లేదు. వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చు, చేసుకుంటున్నారు. నేను కూడా చాలామందికి భర్త చనిపోయిన అమ్మాయిలకి పెళ్లి చేశాను. నేను నా క్లయింట్స్ కొంతమంది చేసుకోమని చెప్పాను, వాళ్ళు చేసుకున్నారు. అలాగే డైవోర్స్ అయినటువంటి వాళ్ళు, భార్య చనిపోయారు. ఇక్కడ మళ్ళీ వివక్ష చూడండి, మనం డిస్కస్ చేయడం మర్చిపోయాం. ఇది లింగ వివక్షకు సంబంధించింది. భార్య చనిపోయినటువంటి భర్త మళ్ళీ వెంటనే పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటాడు చక్కగా. భర్త చనిపోయిన భార్య మాత్రం వితంతు. భార్య చనిపోయినటువంటి భర్తని మాత్రం పెళ్ళిళ్ళకి రావచ్చు, అన్నిటికీ రావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇది లింగ వివక్ష. మతంలో ఎక్కువ లింగ వివక్ష ఉంటుంది. ఏ మతము? హిందూ మతమా? కాదు, అన్ని మతాల్లో అంతే ఉంటుంది.
ఈ మతం నేను ఒక మతాన్ని విమర్శించట్లేదు, మతాన్ని విమర్శిస్తాను, మతాలన్నింటినీ కలిపి విమర్శిస్తున్నాను. ప్రతి మతంలోనూ అంతే ఉంటుంది. ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఒక ముస్లిం పెద్ద ఆయన పెళ్ళి కాకుండా ఉండిపోయినటువంటి స్త్రీలు పబ్లిక్ సొత్తు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో చూడండి, దీన్ని ఎవరైనా అంగీకరించగలరా? ఈవెన్ ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళు కూడా అంగీకరించలేరు కదా. ఈ విధంగా మతం ఏదైనా సరే, ఈ మతం ఆ మతం ఏ మతమైనా సరే వివక్షతకి ఉంటుంది. అందులో కుల వివక్షో, లింగ వివక్షో, వర్ణ వివక్షో, ఏదో ఒక విధమైన వివక్ష అయితే మతంలో ఉంటుంది. అలాగే ఈ స్త్రీ పట్ల వివక్ష ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎవరైనా సరే, అది మేము విడోనే అవసరం లేదు, విడో కాకపోయినా, విడో అయినా కాకపోయినా, ప్రతి స్త్రీ కూడా, స్త్రీనే కాదు బలహీనంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వీలైనంత వరకు తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నమే చేయాలి తప్ప సమాజంలో మార్పు వచ్చి నన్ను గౌరవిస్తారు అని ఎదురు చూడకూడదు. సమాజం ఎప్పుడు మారుతుంది? నువ్వు మారితే, నువ్వు మారి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే, నీ అవసరం ఉంటే ఆటోమేటిక్గా ఇందిరాగాంధీని చూసినట్టు, లేకపోతే మన తమిళనాడులో ఆవిడ విడో కాదు, పెళ్లి చేసుకోలేదు ఆవిడ, ఎవరు మన జయలలిత, ఆవిడ కాళ్ళను మొక్కేస్తూ ఉండేవాళ్ళు మేల్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా. ఎందుకు? ఆమె పవర్, ఆమె టచ్ చేస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. ఒక స్త్రీ టచ్ చేస్తే చాలు అని అంత ఎందుకు పడుతున్నారు అని అంటే ఆమె పవర్ అంత ఉంది. కాబట్టి వీలైనంత వరకు మన ఎబిలిటీని పెంచుకోవాలి, మన లివరేజ్ని డెవలప్ చేసుకోవాలి, మన సామర్థ్యాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే సమాజంలో మనం గౌరవించబడతాం. ఈ చట్టపరంగా వితంతువులకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది ఈ దురాచారాల నుంచి బయటపడడానికి? ఖచ్చితంగా వితంతువుల పట్ల ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లైంట్ చేయొచ్చు. ఏ విధమైన వివక్షని చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. అయితే మనం కల్చర్లో ఉండిపోతాం. కల్చర్ ఏంటంటే కల్చర్ అనేది చట్టం కంటే బలంగా ఉంటుంది. ఈ స్త్రీని ఆ వితంతువు కింద ఆ విధంగా తను ట్రీట్ చేస్తున్నప్పుడు తనే యాక్సెప్ట్ చేసేసుకుని తను చట్టం యొక్క హెల్ప్ తీసుకోలేకపోతుంది. తను ఫైల్ చేయొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు, తనని దేనికన్నా యాక్సెస్ ఇవ్వకపోయినా, ఫలానా రూమ్లోకి యాక్సెస్ ఇవ్వకపోయినా, లేదంటే తనకు వేరుగా చూసినా, తను వితంతువు అని తనని గేలి చేస్తున్నా, బ్లేమ్ చేస్తున్నా. అంతేకాదు, పిల్లలు కనలేదు, పిల్లలు పుట్టలేదని ఒక అమ్మాయిని తూలనాడటము, లేదంటే మగపిల్లవాడిని కనలేదు అని తూలనాడటము. నాట్ ఓన్లీ భార్యాభర్తలే కాదు, అది చెల్లిని అనటము, అన్న చెల్లిని అనటము, తండ్రి కూతురుని అనటము, కోడల్ని అనటము. అలా స్త్రీని సాటి స్త్రీ కూడా ఆ విధంగా తోలనాటం, ఇవన్నీ కూడా మనము చట్ట ప్రకారం వ్యతిరేకమే. కాబట్టి అటువంటి వాటిని తీసుకుని మనము కేసు ఫైల్ చేయొచ్చు ఒకవేళ ఉన్నట్లయితే, వివక్షకు గురైనట్లయితే. కానీ ఇన్ జనరల్ చేయరు, ఎందుకంటే ఇంత చిన్నదానికి అక్కడ దాకా వెళ్తే మళ్ళీ గొడవలు అయితే నాకు ఏమున్న స్థానం కూడా పోతుంది అని. అందుకని నేనేమంటా అంటే, ముందు మీరు సామర్థ్యం పెంచుకున్నట్లయితే ఇటువంటి వాటికి పోరాడే శక్తి పెరుగుతుంది. కానీ సామర్థ్యం పెరిగితే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అలా హేళన చేయటము, తోలనడటం తగ్గిపోతూ ఉంటుంది, మీ మీద ఆధారపడుతూ ఉంటారు. ఇలాంటి దురాచారాలు తగ్గించడానికి, లేకపోతే నమ్మకాలు తగ్గించడానికి పిల్లల్లో అవగాహన కల్పించడం పేరెంట్స్గా ఎలా చేయాలి? మొదటి నుంచి కూడా పిల్లల్ని మనం ఇట్లాంటి వివక్షలో బారిన పడకుండా చూసుకోవాలి. మతాన్ని మతంలాగానే చూపించాలి తప్ప ఖచ్చితంగా ఇది నువ్వు పాటించాల్సిందే, ఇదో నీ మంచి కోసం చెప్పారని కాకుండా రకరకాల కాంటెక్స్ట్లో అది వచ్చింది. మనం ఎవరి పట్ల కూడా వివక్ష ఉండకూడదు. సాటి మనిషి ఎవరైనా సరే, అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నేషనాలిటీ ఏదైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ లింగమైనా, అంటే స్త్రీలింగం, పురుషలింగం, జెండర్ ఏదైనా, అలాగే వచ్చి ట్రాన్స్జెండర్ పట్ల కానీ, గేస్ పట్ల కానీ, లేకపోతేనేమో లెస్బియన్ పట్ల కానీ రకరకాల కల్చర్లు ఉంటాయి. ఆ కల్చర్లు కానీ ఏ కల్చర్ని కూడా మనము మనిషిని మనిషిగా చూడాలి. ఆ తర్వాత వాళ్ళకున్న కల్చర్ని బట్టి వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, నీకున్న కల్చర్ని బట్టి నువ్వు ఏదో చేసుకోవచ్చు తప్ప ఈ విధంగా వివక్ష చూపించడం కరెక్ట్ కాదనేది మనము ప్రాక్టీస్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ సర్వెంట్ని కూడా చాలామంది సింగులర్తో పిలుస్తూ ఉంటారు. సో నేను నా పిల్లల్ని అలా మేము పిలవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఉన్న వాచ్మెన్ని కూడా ఆయన సూర్యనారాయణ గారు అని పిలుస్తాను. నేను సూర్యనారాయణ గారు అని వాచ్మెన్ని పిలుస్తుంటే నా పిల్లలు వెళ్ళిపోయి సూర్యనారాయణ అని పిలవలేరు కదా, వాళ్ళు కూడా సూర్యనారాయణ గారు అని పిలుస్తూ ఉంటారు. నేను గౌరవిస్తే ఆటోమేటిక్గా నా పిల్లలు కూడా గౌరవిస్తారు. ఏ విధమైన వివక్ష చూపించకుండా మనం సర్వెంట్ల దగ్గర నుంచి అందరినీ గౌరవిస్తూ ఉన్నట్లు పిల్లల్ని కూడా గౌరవించాలి. అందుకని నేను కౌన్సిలింగ్లో మీరు అని పిలుస్తూ ఉంటాను. నాకంటే చిన్నవాళ్ళు మీరందరూ.
మీకంటే చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు, 17-18 ఇయర్స్ పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు. భారతీయ సంస్కృతి ప్రకారం చిన్నపిల్లల్ని నువ్వు అని సింగులర్తో సంబోధించవచ్చు. నాకు 52 సంవత్సరాలు, 17 సంవత్సరాల అమ్మాయి నిన్న కౌన్సిలింగ్కి వచ్చింది. అంటే ఎంత తేడా ఉంది వయసులో. నువ్వు అంటే దాదాపుగా నాకు మనవరాలు వయసు. నేను నువ్వు అన్నంత మాత్రాన ఆమె ఏమీ నొచ్చుకోదు, ఆమె ఏమీ వ్యతిరేకించదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారు. కానీ అయినప్పటికీ నేను మీరు అనే పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే అలా ఒకటి మనం ఒక విలువని డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని గౌరవంతో పిలవటము, గౌరవించటము, అది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అలాగే పొజిషన్స్కి అతీతంగా. మన వాచ్మెన్ని ఇష్టం వచ్చినట్టు అనేయటం, అటెండర్ని ఇష్టం వచ్చినట్టు అనేయటం, వాళ్ళందరూ ఆ ఉద్యోగం చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తున్నట్లయితే, వివక్ష చూపించకుండా మనం ఈక్వల్గా చూస్తున్నప్పుడు సహజంగా పిల్లలు కూడా అలా చూసే అవకాశం ఉంటుంది. అలా ఎక్కడన్నా ఉన్నా దాన్ని వివరించాలి, ఇలా చేయకూడదు. వాళ్ళ ప్రాక్టీస్ ఉండేది గతంలో. గతమంతా బ్రహ్మాండమైంది, చాలా మంచిదని కాకుండా గతంలో తెలియకో లేదా మరో కారణం చేతో ఈ వివక్షలు ఉండేవి. ఆ వివక్షలు మనం చూపించకూడదు, డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని మనం చెప్పినట్లయితే ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి బ్రేక్ చేసే ముందు పొరపాటున అలా బ్రేక్ చేసిన సంఘటన మీద జరిగిపోయింది. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ బలపడుతూ ఉంటుంది. చాలామంది భయపడుతూ ఉంటారు. సరే మనం ఒకవేళ ధైర్యం వచ్చినా కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. అంటే ఎలా, ఒక ఎగ్జాంపుల్తో చెప్పండి. ఇప్పుడు తనతో వివాహం అనుకోండి, పొరపాటున తను కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడు. అయ్యో అందుకే చనిపోయాడని బలపడుతూ ఉంటారు. లేకపోతే చూసిన చుట్టుపక్కల వాణి కానీ ఆ అమ్మాయి కానీ నా వల్లే ఇలా జరిగిందని. అలాంటప్పుడు లేకపోతే అది చూసిన వాళ్ళు కానీ ఇంకా ఎక్కువగా ఇలాంటి నమ్మకాలను నమ్ముతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఒకసారి ఈఆర్పి ఫెయిల్ అవడానికి కూడా కారణం అది. ఈఆర్పి అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ. సో ఎక్స్పోజ్ అయితే మనకి మెల్లగా భయం పోతుంది కదా అంటది. ఒకసారి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా మరింత నెగిటివ్గా రావచ్చు కూడా. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భయం ఇంకా పెరిగిపోద్ది, ఆ విశ్వాసం బలపడిపోతూ ఉంటుంది. సో ఒక అమ్మాయి నష్టజాతకురాలు, ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే కుజదోషం అని. కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వని, లేకపోతే నష్టజాతకురాలు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే భర్త చనిపోయాడు, రెండోసారి కూడా భర్త చనిపోయాడు అనుకోండి, ఆ విశ్వాసం పెరిగిపోతుంది. అండ్ ఆ అమ్మాయిలో కూడా ఆ భయం, విశ్వాసం పెరిగిపోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి కోఇన్సిడెంట్గా జరగవచ్చు. ఓకే, మనం లాజికల్లీ వివరించాలి. ఒక సైకాలజిస్ట్గా నేను ఏం చెప్తున్నాను, అలా జరగదు కానీ వెళ్ళిపోండి, చూడండి, ట్రై చేయండి అని నేను చెప్పను. ముందు ఏం చెప్తానంటే లాజికల్లీ దానికి దీనికి సంబంధం లేదు. ఒకసారి కోఇన్సిడెంట్గా మళ్ళీ జరిగినా సరే దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి 2 సార్లు జరిగింది కాబట్టి 3వ సారి పెళ్లి చేసుకోకూడదు అనేది లేదు. సో ఈ విశ్వాసం ఏంటంటే రిపీటెడ్. నా ఫ్రెండ్, నేను చెప్పాను ఒక ఆస్తికుడు ఉన్న ఆయన, నేను చాలా క్లోజ్గా ఉంటాం, చాలా విషయాలు మేము చర్చిస్తూ ఉంటాం. మేమిద్దరం కలిసి గత కొన్ని సంవత్సరాలకు కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాం. పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక 2 పెళ్ళిళ్ళకి వెళ్ళాం. ఒక పెళ్ళి మామూలుగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆ పెళ్ళిలో ఓవర్వెల్మింగ్ అదంతా కూడా చూసి మేము కామెంట్ చేసుకున్నాం, వీళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, రేపు ఎట్లుంటారో చూడండి అన్న. వాళ్ళకి బ్రేక్ అయిపోయింది కొంతకాలానికి. ఆ తర్వాత ఒకటి కమ్యూనిస్ట్ పెళ్ళి అంటే వాళ్ళు శాస్త్ర ప్రకారం కాకుండా వాళ్ళు జస్ట్ లివింగ్ టుగెదర్ చేసుకుంటానికి దండలు మార్చుకోవటం ఏదో ఒక మీటింగ్ లాగా పెట్టి అనౌన్స్ చేస్తారు. దానికి కూడా మేము వాళ్ళు కూడా ఈ మధ్య బ్రేక్ అయినట్టుగా వాళ్ళకి తెలిసింది. నిన్న రాత్రి అనుకుంటే మేము మాట్లాడుతూ నేను మన ఇద్దరం ఏ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళు బ్రేక్ అయిపోతున్నారు అంటే, అది ఇక మనం తప్పించుకోవడానికి ఇది ఒక మార్గము. ఎవరైనా మాకు పెళ్ళిళ్ళకి వెళ్ళి అదంతా ఇంట్రెస్ట్ ఉండదు, అతనికి ఉండదు, నాకు ఉండదు. ఎవరన్నా స్నేహితులు పెళ్ళిళ్ళకి పిలిస్తే ఇలా 2 పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయాము, వెళ్తే అవి 2 బ్రేక్ అయిపోయినాయి, సేఫ్ సైడ్ మీ పెళ్ళి కూడా మేము రామని చెప్పేసి తప్పించుకోవచ్చు అన్నట్టుగా మేము నవ్వుకున్నాం. మేము అలా రిపీటెడ్గా జరిగితే నమ్మకం బలపడే అవకాశం ఉంటుంది. అది ఆస్తికులు నాస్తికులు కూడా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మరింత లాజికల్లీ వివరించి మరోసారి ప్రయత్నించమని చెప్పాలి తప్ప రిపీటెడ్గా జరిగింది కాబట్టి మనం కూడా ఆ భయంలోకి వెళ్ళిపోకూడదు. అందుకని నేను కాంటెక్స్ట్తో పాటు లాజిక్తో విషయాలను వివరిస్తూ ఉంటాను. జస్ట్ ట్రై చేసేసి జరగలేదు చూడండి అని చెప్పడం కాకుండా, జరిగితే కూడా ఇది కాదు అనేది నేను లాజికల్లీ వివరిస్తుంటాను. మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు వితంతువులు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తుండేవారు పాతకాలంలో. కానీ ఒకవేళ భర్తలు చనిపోతుంటారు చిన్న వయసులోనే, కానీ తోటి పిల్లలు ఆడుకునే వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఇంట్లోనే అలా ఓ మూలకి కూర్చుంటూ చాలా బాధాకరంగా
చూస్తూ ఉంటారు. ఒక పక్క చూస్తే తల్లిదండ్రులు బయటికి వెళ్ళనివ్వరు, ఇంకో పక్క చూస్తే అటు వెళ్ళాలన్న ఆశ, లేకపోతే వెళ్తే ఇంకేమన్నా జరుగుతుందేమో, ఇంకా తనకి చెడు జరుగుతుందేమో, లేకపోతే చెడుగా ప్రవర్తిస్తారు, నాకు ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు అని చూస్తుంటారు. అలాంటప్పుడు పెద్ద అయ్యాక పొరపాటున ఏ పని చేయాలన్నా వాళ్ళు భయపడుతుంటారు, బయటికి వెళ్ళలేనంత పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవును. అయితే ఇప్పుడులో అంత బాల్య వివాహాలు లేకపోయినా 16-17 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసేవి ఈ మధ్య కూడా జరుగుతున్నాయి. అటువంటప్పుడు విడిపోవటమో లేకపోతే బ్రేక్ చేసుకోవటమో, అబ్బాయి చనిపోవటమో, అబ్బాయి వదిలేసి వెళ్ళిపోవటమో జరిగినటువంటి ఆడపిల్లలు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. రీసెంట్ కూడా ఒక అమ్మాయి వచ్చింది అలాగే. వాళ్ళల్లో ఆ విశ్వాసం నెగిటివిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకి పెళ్లి చేయొద్దు. వయసు 21 ఇయర్స్ దాటిన తర్వాతే పెళ్లి చేయాలి. అది కూడా నేనేం చెప్తాను అంటే వాళ్ళే చూసుకోవాలి తప్ప బలవంతంగా, వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆగండి తప్ప, మెంటల్ మెచ్యూరిటీ లేకుండా తొందరతో పడిపోయి పెళ్లి చేసేసి వాళ్ళని మళ్ళీ ఇబ్బందిలోకి నెట్టవద్దు. ఒకవేళ ఇటువంటి ఏమన్నా జరిగిన వాళ్ళు ఉంటే పేరెంట్స్ అప్పుడు ఏదో పొరపాటు జరిగింది, మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా తగిన కౌన్సిలింగ్ ఆ పిల్లలకి ఇప్పించటము, అండ్ ఆ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకుని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది తప్ప. సో అప్పుడు ఇంకా మరింత మత విశ్వాసాల్లోకి, మూడు విశ్వాసాల్లోకి వెళ్తే ఆ పిల్ల కూడా అదివే నమ్మేసేసి మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్స్తోని ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించినట్లయితే ఆ యొక్క ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. చూశారు కదా, పుణ్యస్త్రీలు, వితంతువులు ప్రకృతి దృష్టిలో ఎవరు ఉండరు, అందరూ మనుషులే. మనం ప్రవర్తించే దాన్ని బట్టి కూడా మన పిల్లలపై చాలా ప్రభావం ఉంటుంది. వారు ఎంతో చక్కగా వారి జీవితాలని మార్చచ్చు ఒక్క మార్పుతో. అవగాహన కల్పించడం దీనికి ఉత్తమం. ఎక్కువ ధైర్యం ఒకేసారి ఎక్కువగా మార్పు కాకుండా చిన్నగా మారడం, ఆర్థికంగా బలపడడం, వారి సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల ఈ వివక్షని తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇలా వితంతువులని శుభకార్యాలకి రానివ్వకుండా వివక్షకు గురి చేయడం చాలా బాధాకరం. వాళ్ళ చాలా తమ సామర్థ్యం మీద అపోహన పెంచుతుంది. ఇలా చేయకుండా వారిని కూడా మనుషుల్లాగా భావించి మెల్లమెల్లగా మార్పుకి శ్రీకారం చుట్టాలి. మరిన్ని కొత్త విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.